టార్గెట్ గా తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు. ORR అంశంలోనూ కేటీఆర్ టార్గెట్ గా సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ORR లీజుపై సిట్ కొరడా జులిపించింది. రేవంత్ మొత్తంగా సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ సిట్ స్పీడ్తో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయంగా కొనసాగుతోంది. ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇవ్వండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. A1 గా కేటీఆర్ పై కేసు పెట్టింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి పైన కేసులు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. 13(1)(a), 13(2) PC యాక్ట్ 409, 120B IPC సెక్షన్లు నమోదు చేసింది ఏసీబీ. RBI గైడ్ లైన్స్ కు విరుద్ధంగా FEO కంపెనీకి HMDA 45 కోట్లు చెల్లించిందని ఏసీబీ తెలిపింది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నిధులు చెల్లించారని కేటీఆర్ పై అభియోగాలు మోపింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఓ విదేశీ కంపెనీకి ఇండియన్ కరెన్సీని ఎలాంటి అనుమతులు లేకుండానే చెల్లింపులు చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి RBI 8 కోట్లు ఫైన్ వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 8 కోట్లు RBIకి చెల్లించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకుంది ప్రభుత్వం. కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేశారు. గవర్నర్ అనుమతితో సర్కార్ తదుపరి చర్యలకు ఉపక్రమించింది. సోమవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ కార్ రేసింగ్ పై విచారణ చేపట్టాలని ఏసీబీకి CS శాంతికుమారి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం సంబంధించిన దానిపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాసింది. ఆ లేఖని పరిలోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు ఈ ఫార్ములా కేసు సంబంధించిన దానిపై కూడా FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద FIR నమోదు చేశారు. ఇందులో 4 సెక్షన్లని జోడించారు. ఇందులో A1 గా మాజీ మంత్రి, ప్రస్తుత BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు HMDA సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్తో పాటు మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి BLN రెడ్డి, ఈ ముగ్గురిని కూడా FIRలో నమోదు చేశారు. ఈ FIRలో ప్రధానంగా 4 సెక్షన్ నమోదు చేశారు. 13(1)(a) తో పాటు 13(2), అదేవిధంగా 409, అదేవిధంగా 120B కింద 4 సెక్షన్లు కూడా నమోదు చేశారు. మొత్తం కూడా నాన్ అబిలబుల్ సెక్షన్స్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని కూడా ఇందులో జోడించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా వారిని అదుపులో తీసుకొని విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో అటు BRS లీగల్ టీమ్ సైతము అటు హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హౌస్ మోషన్లో పిటిషన్ వేసేందుకు అటు FIR కాపీ కోసము అటు లీగల్ టీం ఎదురు చూస్తుంది. కానీ ఇంకా FIR కాపీ బయటికి రాలేదు. FIR కాపీ వస్తే ఖచ్చితంగా హౌస్ మోషన్ నాట్ టు అరెస్ట్ కానీ రిజిస్టర్కి ఒక వినతి పత్రం అంటే హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే రిజిస్టర్ మరి దాన్ని పరిగణలో తీసుకొని ఈ రోజు రాత్రే విచారిస్తే, ఎందుకంటే ఎంత ఎమర్జెన్సీ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో రేపు హౌస్ మోషన్ లంచ్ మోషన్ కి అలో చేస్తారనేది కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం. బలరాం, సునీల్, అంటే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నారు, మరోవైపు ఒక IAS అధికారి కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఏమైనా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఉంటుందా? ఏసీబీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటుందా? అంటే నోటీసులు ఏమైనా జారీ చేసే అవకాశం ఉంటుందా?
ఎస్, ఖచ్చితంగా ఒక మాజీ ప్రతినిధి, రాజకీయ నేత, అదేవిధంగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిపై, మరోవైపు ఒక ఐఏఎస్ అధికారులపై ఒకవేళ దర్యాప్తు జరిపించాలంటే సెక్షన్ 17 ప్రకారము ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే. గవర్నర్ అనుమతి కోసము గతంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కి ఒక లేఖను రాసింది. గవర్నర్ ఇటీవల